వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణాతో సరదాగా ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన వీడియోలో చేపల పులుసు బొచ్చెలు తీసుకొచ్చారండి. దాంతో చేసే చేపల పులుసు చూడండి ఎంత బాగా వచ్చిందో. మనం పర్ఫెక్ట్గా అన్నీ కరెక్ట్గా చేసుకుంటే ఎంత బాగా వచ్చిందో చూడండి. మీకు చూపిస్తున్నాను ఎంత బాగా ఉడికి ఎంత బాగా వచ్చిందో. గ్రేవీ కూడా అంతే బాగా వచ్చింది. ముక్కలు చక్కగా ఉడికినాయి. ఇక గ్రేవీ చూడండి చిక్కదనంగా వచ్చింది. దీంట్లో ఏమేమి వేసామో ఎలా వండామో అంతా ప్రాసెస్ అంతా ఇప్పుడు చూపించబోతున్నాను ఈ వీడియోలో. చూసేద్దాం రండి, మనము ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము. చూడండి మీకు ఎలా ఎంత బాగా వచ్చిందో చూడండి. చేపల పులుసు, చేప పేరు బొచ్చె అన్నమాట. బొచ్చె చేపల పులుసు ఎంత బాగా వచ్చిందో చూడండి. ముక్కలు కూడా అలా చితికిపోకుండా జాగ్రత్తగా మనం ఎలా చేసాము వంట అనేది, ఎంత బాగా గ్రేవీ వచ్చిందనేది మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు దీనికి ఏమేమి కావాలనేది ప్రాసెస్ అంతా ఇప్పుడు స్టార్ట్ చేసాం. వీడియోలోకి వెళ్ళిపోదాం. అది చేపలు వండుకునే గిన్నె అన్నమాట. అది 1 కేజీ చేప. ఇది కేజీతో కడిగి శుభ్రంగా క్లీన్ చేసి చేప ముక్కల్ని పెట్టామండి. మనకు దగ్గరలోనే చేపల చెరువు సాయిబాబా టెంపుల్ దగ్గర అమీన్పూర్లో ఉందండి. మన కళ్ళ ముందే ఈ చేపలు పడతా ఉంటారు. మనం పట్టి నీటిలో ఎంచి అప్పుడప్పుడు పట్టి మన ముందే వల వేసి పట్టి ఇస్తారు. ఇది బొచ్చె అండి చేప, కేజీ చేప అన్నమాట. ఇంటికి అక్కడే చేసి ఇస్తారన్నమాట చేపని. మనం ఇంటికి తీసుకొచ్చుకొని జాగ్రత్తగా నీట్గా అన్నీ క్లీన్గా చేసుకుని శుభ్రంగా కొంచెం మజ్జిగతో కళ్ళుప్పుతో నీట్గా కడుక్కొని పక్కన పెట్టేసాము. ఇప్పుడు ఆ ముక్కలండి ఇవి చూడండి ఎంత వైట్గా వచ్చినాయో. చేప ముక్కలు క్లీన్ చేసుకున్నాం నీట్గా, తలకాయతో సహా అన్నీ కూడాను మొత్తం క్లీన్ చేసి పెట్టేశాము. కేజీ చేప బొచ్చె అన్నమాట. ఇది చేప పేరు బొచ్చె. ఇక ముక్కలన్నీ మనం వండుకునే గిన్నెలోకి శుభ్రంగా సర్ది పెట్టాను నీట్గా. చేపల గిన్నె చూశారు కదా. ఎడల్పుగా ఉన్న గిన్నెలో అయితే ముక్క చితకకుండా చక్కగా ఉడికిద్ది అనమాట. అది కేజీకి ఉడికే గిన్నె అండి. సైజు వారీగా నా దగ్గర ఉన్నాయి, తీసుకున్నాను నేను. 2 కేజీస్ ఉంది, 4 కేజీస్ పట్టే గిన్నె ఉంది. కళ్ళుప్పు అంటే దొడ్డుప్పు చూడండి 1 టేబుల్ స్పూను చూపిస్తున్నాను. ఎంత వేస్తానో కూడాను మందంతా కొలత ప్రకారమే చూపిస్తానండి ఏదైనా సరే. ఇగో 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. కళ్ళుప్పు అంటే దొడ్డుప్పు అన్నమాట అది. ఇప్పుడు పసుపు 1/2 స్పూన్ పసుపు వేసానండి. ఉప్పు పసుపు వేసాను. ఇప్పుడు కారం. చేపల కూరకు అనేది ఏ చేప అయినా సరే ఉప్పు కారం ఎక్కువ పట్టిద్దండి. అది 1 టేబుల్ స్పూను అంటే 1 ప్లాస్టిక్ స్పూన్లోనే దాని నిండా వేస్తున్నా. 2 2.5 స్పూన్లు వేసానండి. స్పూన్ మీకు చూపించాను కదా, దాంతో 2.5 స్పూన్లు వేసాను. ఉప్పు పసుపు కారం 3 అయిపోయినాయి. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. 6 పచ్చిమిర్చిని ఇలా ఘాటులాగా చాకుతో వేసి పెట్టేశాను. అవి దాంట్లో వేసేస్తున్నాను. ఉల్లిపాయ పచ్చిమిర్చి 5-6 పచ్చిమిర్చి, పెద్ద ఉల్లిగడ్డ అన్నమాట, ముక్కలు కట్ చేసి వేసాను. ఇప్పుడు అల్లం వెల్లిపాయ అండి పేస్ట్ అన్నమాట. చిన్న రోల్లో ఫ్రెష్గా దంచాను ఇప్పుడే. ఇక ఫ్రెష్గా దంచి పెట్టాను. ఫ్రెష్ వేసుకుంటే ఫ్రిడ్జ్లో ఉంటుందండి, ఎప్పుడో చేసి పెట్టింది కానీ అంత టేస్ట్ ఉండదని చెప్పి చేపల కూరకి ఫ్రెష్గా దంచాను. 1 అంగుళం అల్లం ముక్క, 4-5 గబ్బాలు చిన్నుల్లిపాయ
వేసి గట్టి తుంచానమాట. ధనియాల పౌడరు అది ఒక డబ్బాలో పోసి పెట్టుకుంటాను. ధనియాలు వేసేసి ఏ నెలకు ఆ నెల వేస్తానండి. పౌడర్లో ధనియాల పౌడరు మనం ఇంట్లోనే చేసుకున్న పౌడర్ అన్నమాట. ఇది ఫ్రెష్గా 2 స్పూన్లు వేసాను. చేపల కూరకి మెయిన్ ధనియాల పౌడరేనండి. ఇది బాగా గుర్తుంచుకోండి. కర్రీ టేస్ట్ రావాలంటే ఇది గరం మసాలా. ఇది ఎంత ఒక స్పూన్కి తక్కువే వేస్తానండి. ఇది ఎక్కువ అవసరం లేదు. కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు, కానీ టేస్ట్ వచ్చింది. చెక్క లవంగం అన్నీ వేసి చేస్తాం కాబట్టి 1/2 స్పూన్ పైన వేసాను. అది మాత్రం ధనియాల పొడి మాత్రం 2 స్పూన్లు వేసాను. చూపించాను కదా మీకు. ఇది కొబ్బరి పౌడరు, ఎండు కొబ్బరి పౌడరు పొడి చేసి పెట్టుకున్నానండి. అదిగో 2 స్పూన్లు వేసాను కొబ్బరి పౌడరు. కొంతమంది పచ్చి కొబ్బరి కూడా వేసుకుంటారు, ఎవరిష్టం వాళ్ళది. నేనైతే ఇప్పుడు ఎండు కొబ్బరి వేసేసాను. ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. ఇది ఒక గరిట, కేజీ కదండి. అదిగో చూడండి. రెండు గరిటెలు ఆయిల్ వేసానండి. ఆ గరిటె కూడా కొంచెం పెద్దగానే ఉంది. 2 గరిటెలు వేసి చింతపండు ఒక పెద్ద బత్తాకాయ సైజు అంత చింతపండు వేసానండి. కేజీ కాబట్టి బత్తాకాయ మీకు తెలుసు కదా ఎంత ఉంటుందో, అంత సైజు చింతపండు వేడి నీళ్ళల్లో నానబెట్టాను. ఇప్పుడు దాని పులుసు ఇలా చూడండి, నానిపోయింది బాగా మెత్తగా. పులుసు పిసికి దీంట్లో పోసేస్తున్నాను. అన్నీ వేసేసాం. ఉప్పు, కారాలు, పసుపులు, అల్లం పేస్టులు, ధనియాల పొడి, గరం మసాలా, కొబ్బరి పొడి, ఆయిలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ వేసాము. చింతపండు పులుసు పోస్తున్నాము. ఇప్పుడు ఊరికే ఎక్కువగా కొంచెం మొక్క అట్లా మునగనట్టుగా ఉండేటట్టుగా పోసుకోండి. చేపల కూర అనేది తొందరగా ఉడుకుతుందండి. ఎక్కువ పోసిన ముక్క అంతా చితికిపోయినట్టు అయ్యిద్దండి. మనం కూర పొయ్యి మీద పెట్టినా కూడా క్లాత్తో పట్టుకుని తిప్పాలి. కానీ మీకు చూపిస్తాను ఇప్పుడు. గరిటె మాత్రం పెట్టొద్దు కూరలో. చక్కగా పులుసంతా పిసికేసి పోసేసుకోవాలి చింతపండు రసాన్ని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కృష్ణాతో సరదాగా అనే ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి. ఏదైనా సరేనండి, మీకు కొలతల ప్రకారం చూపిస్తున్నాను. కేజీ చేపలకి ఏవైనా ఎంత గరిటెలు వేసాను, ఆయిల్ అయినా సరే, మసాలాలైనా సరే, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ సహా అన్నీ చూడండి. కొంచెం ముక్క అట్లా కనపడేటట్టే పోసానండి వాటరు. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసుకుందాం. పొయ్యి మీద గిన్నె పెట్టి తర్వాత స్టవ్ వెలిగించేసుకుందాము. అల్లం చిన్నులపాయతో సహా అన్నీ వేసేసానండి. ఇక ప్లేట్ అనేది ఫస్ట్ టైము అలా బోర్లిచ్చుకోవాలి. మనకి పొంగులాగా వచ్చినా కానీ పైకి లోపల ప్లేట్ వరకే వచ్చిద్ది, బయటికి రాకుండా ఉంటుంది. అందుకని ప్లేట్ అనేది అలా బోర్లించుకోవాలి. ఇంకా స్టవ్ వెలిగించేసుకున్నాము. ఇంకా అది ఉడుకుతూ ఉంటుంది. మధ్య మధ్యలో ప్లేట్ తీసి మీకు చూపిస్తానన్నమాట. ప్లేట్ తీసి ఎలా అయ్యిందో, కూర ఎలా ఉంటుందో, ఎలా ఉడుకుతుందో కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు చూడండి, ప్లేట్ తీసి మీకు చూపిస్తాను ఇప్పుడు. అదిగో చూడండి ఎలా ఉడుకుతుందో చూడండి. అలా క్లాత్ పట్టుకొని నేను ఎలా గిన్నె తిప్పుతున్నానో చూడండి. అలా చుట్టూ మసాలా అంతా కలిసిద్దంతే, అడుగున అంటకుండా ఉంటుంది గిన్నెకి. ఇలా వండుకుంటే చాలా టేస్టీగా వచ్చిద్దండి కర్రీ మాత్రము.
చాలా బాగా వచ్చిద్ది. అన్నీ కలిపి పొయ్యి మీద పెట్టేసుకోవటమే మనము. లాస్ట్కి దించబోయే ముందు కర్రీని కొత్తిమీరేసి దించుకోవటమేనమాట. అదిగో చూడండి, వాటర్ తగ్గుతూ ఉంది. మళ్ళీ ప్లేట్ తీసి చూపిస్తున్నాను మీకు. మధ్య మధ్యలో అలా తీసి చూసుకుంటా గిన్నెని చుట్టూ అలా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. లేకపోతే మనం వేసిన మసాలాల అడుగంటుది. పైన వాటర్ ఉన్నట్టుంటే కింద అడుగంటుతుంది అనమాట గిన్నెకి. అది చూడండి ఎలా తిప్పుతున్నానో కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు మళ్ళీ. అట్ట మెల్లిగా నెమ్మదిగా తిప్పాలండి. ఇట్లా ఒక్కసారిగా తిప్పితే మీదకు వచ్చేసిద్ది పులుసు అనేది. జాగ్రత్తగా మెల్లిగా తిప్పాలి. మళ్ళీ మనం ప్లేట్ తీసి దాని మీద బోర్లించేసుకోవటమే. ఒక సైడ్గా పెట్టాలండి కొంచెం. మళ్ళీ తీసుకుని అదిగో చూడండి, ఈ కూర చూడండి దగ్గరకు వచ్చేసినట్టుంది. ఇక ముక్కలు బయటకు వచ్చేసినాయి చూడండి, పులుసు అంతా ఎగిరిపోయింది కర్రీ. ఇప్పుడు స్టవ్ మనం కొంచెం కొత్తిమీర వేసినాక బంద్ చేసుకుందాము. ఇక అయిపోయిందండి కర్రీ. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. ఇక కొంచెం సిమ్లో అలా పెడదాము. ఆ పైన బబుల్స్ వచ్చేయిపోతాయి. లైట్గా మన ఇంట్లోనే కుండీలో ఉందండి కొత్తిమీర. కొంచెం వేసినా సరే చాలా బాగుంటుంది కొత్తిమీర అనేది. లేతగా ఉందండి, చిన్న చిన్న చెట్లు. ఇప్పుడు ఇగో చూడండి, స్టవ్ బంద్ చేశాను. కొత్తిమీర వేస్తాం, స్టవ్ బంద్ చేసేసాను. మనం దీన్ని ఇప్పుడు కిందకి దించేసుకుందాము. దించుకుని పక్కన పెట్టేసాను చూడండి. ఒక ప్లేటు గరిటె తీసుకొచ్చి పెట్టాను. ఇప్పుడు మూత తీద్దాం. కర్రీ అయిపోయి దించేసుకొచ్చాము. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే చేపల కర్రీ. ఇది బొచ్చె చేప అని చెప్పాను కదా మీకు. ఇప్పుడు నేను గరిటెతో తీసి ముక్కని ప్లేట్లో కూడా వేసి మీకు చూపిస్తాను. అట్లా గిన్నెలో వండిన దాంట్లోనే కాకుండా